తల్లిదండ్రుల బాధ్యత పిల్లల అవసరతలు తీర్చడం, అలాగే ఆయన పిల్లలమైన మన అవసరాలు తీర్చడం ఆయన బాధ్యత. ఇక వాటిని మనం ఆశీర్వాదం అనుకుంటేలాగా. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం చివరి లైన్ నేను చదువుతాను. అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. యాకోబు రాత్రి ఒక్కడు మిగిలిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టు అని దూత అంటూ ఉంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు యాకోబు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను ఆశీర్వదించు అని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆశీర్వాదం యాకోబు దగ్గర లేదంటారా? పని వాళ్ళు ఉన్నారు, పిల్లలున్నారు, సంపద ఉంది, బోలెడంత ఆస్తి యాకోబు సంపాదించుకున్నాడు కదా. మరలా నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు. ఏమిటి? చాలా మందికి తెలిసిన ఆశీర్వాదం. కొంతమంది ఇవి కాదు ఆశీర్వాదం అని వారు గుర్తెరిగారు. ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఒక మంచి కారు కొనుక్కుంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, 2 ఎకరాలు పొలం కొంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, 4 లక్షల రూపాయలు డబ్బు సంపాదించి బ్యాంకులో దాచుకుంటే లేదా ఇంట్లో దాచుకుంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. భౌతిక సంబంధమైన వాటిని కలిగి ఉన్న దానిని బట్టి చూసి అవి ఆశీర్వాదము అని మనం అనుకుంటాం. వాస్తవానికి అవి అవసరతలు. ఎండకి వానికి తడవకుండా తప్పకుండా ఇల్లు అంటూ ఉండాలి, అవసరత. అవసరాల నిమిత్తమై డబ్బులు అవసరం, మరి ప్రయాణాల నిమిత్తమై వాహనాలు అవసరం. ఇవన్నీ అవసరాలు. ఈ అవసరాలను దేవుడు తప్పకుండా తీరుస్తాడు, ఇస్తాడు. ఇవ్వవలసిన బాధ్యత ఆయనకుంది. ఆమేన్. పిల్లలు ఉన్నారండి, పిల్లలకి తప్పకుండా తల్లిదండ్రులుగా అవసరతలు తీర్చాలి. పిల్లల బాధ్యతలు, వారికి ఏం కావాలో అవి తీసుకొచ్చి పెట్టడం, వారికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వడం, వారి కోసం ఏవేవి సిద్ధపరచాలో అవి సిద్ధపరచడం. తల్లిదండ్రుల బాధ్యత పిల్లల అవసరతలు తీర్చడం, అలాగే ఆయన పిల్లలమైన మన అవసరాలు తీర్చడం ఆయన బాధ్యత. అది ఇక వాటిని మనం ఆశీర్వాదం అనుకుంటేలాగా. ఆశీర్వాదం అంటే ఇవన్నీ ఇచ్చే ఆశీర్వాదం అని కాదు, కానీ ఇవన్నీ ఆయన మహిమార్థమై వాటిని చూసి దేవుని మనం గణపరచు నిమిత్తమై ప్రభు మనకు అవన్నీ ఇస్తాడు. తప్పకుండా ఈ లోకంలో అబ్రహామును ఆస్తికి కర్తలుగా చేసినట్లుగా దేవుడు మనల్ని కూడా చేస్తాడు, హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. ఇక ఇవే ఆశీర్వాదం అనుకుంటే కాదు. మరి అలా అనుకుంటే యాకోబుకి ఆస్తి లేదా? యాకోబుకి ఆస్తి విస్తారంగా ఉంది కదా. ఇక దానిని యాకోబు ఆశీర్వాదం అని ఎందుకు అనుకోలేదు? ఒకవేళ ఆస్తిని ఆశీర్వాదమే అనుకుంటే యాకోబు నన్ను ఆశీర్వదించు అని ఎందుకు అడుగుతున్నాడు? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన ఆశీర్వాదము ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని పాపం నిమిత్తమే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి రక్షణ పొందుకొని దేవునిలో కొనసాగడమే నిజమైన ఆశీర్వాదం. యాకోబు రాత్రి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నన్ను ఆశీర్వదించు అని ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? తాను చేసిన పాపము ఆ రాత్రి గుర్తొచ్చింది, తాను చేసిన మోసము ఆ రాత్రి జ్ఞాపకం చేసుకున్నాడు. సంవత్సరాల తరబడి అతనిలో దాగి ఉన్నటువంటి మోసము ఆ రోజు రాత్రి బయటకు వచ్చేసింది. తన పాపము, తాను చేసిన మోసము తనను వెంటాడి ఆ రాత్రి ప్రాణ భయాన్ని కలిగించింది. తన అన్న దగ్గర తాను చేసిన మోసాన్ని ఆ రోజు రాత్రి ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. మోసపు బ్రతుకులు, పాపపు బ్రతుకు ఏ హృదయంలో అయితే ఉంటుందో వారి జీవితాల్లో నెమ్మది ఉండదండి, ఆ కుటుంబాల్లో సంతోషం ఉండదండి, ఆనందం ఉండదు. ఆ రోజు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించు అంటే తాను చేసిన మోసాన్ని, తాను చేసిన పాపాన్ని గమనించి గుర్తించి ఆ రోజు రాత్రి ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. ప్రాణ భయము ఆ యాకోబుకి ఆ రోజు రాత్రి పట్టుకుంది. అందుకే నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. అంటే పాపాన్ని తొలగించయ్యా, నా మోసాన్ని తొలగించయ్యా, నా పాపాన్ని, నా మోసాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నానయ్యా, నీ కనికరము నా మీదకి చూపించండి, నా అన్న నన్ను చంపకుండా నీ కనికరంలో నన్ను దాచండి అని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తాను చేసిన మోసాన్ని, తాను చేసిన ఆ పాపాన్ని గుర్తించి గమనించి ఒప్పుకొని విడిచిపెట్టాడు గనకనే ప్రాణ భయం నుండి తప్పించబడ్డాడు, ప్రాణాన్ని కాపాడుకున్నాడు దేవుని చేత. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే నాయన, యాకోబు తాను చేసిన మోసాన్ని గుర్తించాడు, విడిచిపెట్టాడు, ప్రాణం కాపాడబడింది. జీవితాల్లో ఇటు ఆశీర్వాదం మా అందరికీ దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.